ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో అనంత సొల్యూషన్, విద్యాదాన్, ఎన్జీఓ పేర్లతో మోసం చేసినట్లుగా గుర్తించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరి దగ్గర నుండి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 5 నిందితులపై కేసు నమోదు చేసి 3 అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. ఇక ఇదే అంశం మీద ఎస్పీ అఖిల్ మహాజన్ తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా వెలుగు చేసింది. ఈ ముఠాకు సంబంధించిన ఘటన చేశారు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు. ఇదే ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియడానికి మనతో జిల్లా ఎస్పీ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం జరిగింది? అంటే ఇతను ఒక పర్సన్ జట్టుపైన మధు కిరణ్ ఇతను చాలామంది నుంచి డబ్బు వసూలు చేశారు. 300 to 350 విక్టిమ్స్ నుంచి. ఆ విక్టిమ్స్ నుంచి దట్ మీకు జాబ్ వస్తుంది, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అపాయింట్మెంట్ లెటర్లో మీరు టీచర్ జాబ్, స్వీపర్ జాబ్ అట్లా వచ్చింది. వాళ్ళు 3 months 4 months పని చేశారు. శాలరీ రాలేదు, అప్పుడు వాళ్ళు మన దగ్గర వచ్చారు. మనం ఆల్రెడీ 10 to 15 కేసెస్ మన జిల్లాలో నమోదైనాయి. ఇంకా కూడా వేరే జిల్లాలో కూడా ఎక్కడైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి రిక్వెస్ట్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి కేసు నమోదు చేయండి. సరే, మొత్తం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది విక్టిమ్స్ని గుర్తించారు? మొత్తం ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేశారు సార్? దాదాపు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఈ 3 జిల్లా అంటే ఉమ్మడి జిల్లా పైన ఇతను విక్టిమ్స్ ఇతను ఏర్పాటు చేశారు. దీనిలో ఒక్కొక్క లక్షలు ఒక్కొక్క పర్సన్ నుంచి 1 నుంచి 2 లక్షలు ఇతను వసూలు చేశారు. ఆల్మోస్ట్ 3.5 to 6 crores వరకు ఇతను వసూలు చేసి ఉండొచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంతమంది విక్టిమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి సార్? ఆ విక్టిమ్స్ మీకు ఫ్రీగా అప్రోచ్ కావడానికి ఎలాంటి అంటే వాళ్ళు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ పోతే మన వాళ్ళు కేసు నమోదు చేస్తారు. ఇది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా బాధితులను నుండి వసూలు చేస్తూ ఈ నిరుద్యోగులకు టోకరా వేసిన అని ఎస్పీ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 TV, ఆదిలాబాద్.